గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 మధ్య సమయంలో అనగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్ని అంశాల గురించి కూడా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముందుగా ముఖ్య గ్రహాల యొక్క స్థానాలను గనక చూసుకున్నట్లయితే శని 5వ స్థానంలో ఉంటాడండి. దీనిని పంచమ స్థానం లేదా పుత్రస్థానం అని పిలుస్తారు. రాహువు 4వ ఇంట్లో ఉన్నాడు, అంటే మాతృస్థానంలో ఉన్నాడు. కేతువు 10వ ఇంట్లో ఉన్నాడు, అంటే కర్మస్థానంలో ఉన్నాడు, వృత్తిపరమైనటువంటి అంశాలకు సంబంధించినది. దేవగురువు అయినటువంటి బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నాడు, అంటే అష్టమ స్థానంలో ఉన్నాడు. జూన్ 2వ తారీఖున 9వ ఇంట్లోకి అంటే భాగ్యస్థానంలోకి వెళ్తాడండి. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖున 10వ ఇంట్లోకి వెళ్తాడు, కర్మస్థానంలోకి వెళ్తాడు. కాబట్టి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని బట్టి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉంటుందంటే, గురువు జూన్ వరకు 8వ ఇంట్లో ఉంటాడు, అంటే సంవత్సరంలోని తొలి భాగంలో. దానివల్ల మీరు ఎక్కడ పెట్టుబడి పెడదాం అనుకున్నా సరే ఆ విషయంలో ఆలస్యం అవుతుంది. అలాగే జూన్ మాసం వరకు వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ఎవ్వరికీ హామీ ఇవ్వకపోవటమే మంచిది. అనవసరమైనటువంటి రిస్క్ అయితే తీసుకోవద్దండి, మనీ విషయంలోనైనా మాట విషయంలోనైనా సరే. గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి మారతాడో జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో, అంటే ఈ సంవత్సరం మధ్య భాగంలో అదృష్టం అనేది పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఆగిపోయినటువంటి పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో కూడా ఖర్చు చేస్తారు. కాబట్టి మధ్యవర్తిగా ఉండటం కానీ, మీరు మధ్యవర్తిగా ఉండి ఎవరికైనా అప్పులు ఇప్పించటం కానీ, బ్యాంక్ లోన్లైనా సరే మీరు షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, వివాహాన్ని కుదిర్చే విషయంలోనైనా సరే మీకు ఇరు పక్షాలు తెలిస్తేనే మధ్యవర్తిగా ఉండండి తప్ప అనవసరమైనటువంటి రిస్క్ అనేది తీసుకోవద్దండి జూన్ మాసం వరకైనా సరే. అలాగే కేతు ఈ సంవత్సరంలో డిసెంబర్ వరకు 10వ ఇంట్లో ఉంటాడండి. 10వ ఇల్లు అనేది కర్మస్థానం అవుతుంది, అంటే వృత్తికి సంబంధించినది, ఉద్యోగానికి సంబంధించినది. కాబట్టి ఉద్యోగం మారాలి అనిపిస్తుంది, కానీ ఏకాగ్రత అనేది లోపిస్తుందండి. అంటే మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించడంలో ఆలస్యం అవుతుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొదటి భాగంలో, అంటే జూన్ 2వ తారీఖు వరకు సవాళ్లతో ఉన్నప్పటికీ కూడా గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి అడుగు పెడతాడో లేదా కర్మస్థానంలోకి అడుగు పెడతాడో ఆ సమయం అంతా భాగస్వామ్యాల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రాహు 4వ ఇంట్లో ఉన్నాడండి. 4వ ఇల్లు అనేది మాతృస్థానం అవుతుంది, కుటుంబానికి సంబంధించినది, తల్లికి సంబంధించినది. రాహు 4వ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి మీ మాతృమూర్తి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా అద్దె ఇంట్లో ఉన్నవారు గృహాన్ని మార్చవలసి రావటం కానీ, వేరే చోటకు వెళ్ళవలసి రావటం కానీ, గతం నుండి ఆస్తి వివాదాలు కనుక ఉన్నట్లయితే అవి పరిష్కారం అవ్వకపోవటం కానీ జరగవచ్చు. సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మధ్యలో గురువు ఎప్పుడైతే 9వ స్థానంలోకి అడుగు పెడతాడో అప్పుడు 5వ ఇంటిపైన దృష్టి పెడతాడండి. అంటే గురువు యొక్క ఆస్పెక్ట్ అనేది 5th హౌస్ పైన పడుతుంది. ఈ శుభదృష్టి కారణంగా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో, అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి సంతాన యోగానికి సంబంధించినటువంటి అదృష్టం వరిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించి ఎవరికైతే పిల్లలు లేరో వారి వ్యక్తిగత జాతకం కూడా బాగుంటే వారికి జూన్ 2వ తారీఖు తర్వాత సంతాన యోగ సూచనలు అనేవి ఉన్నాయండి. అలాగే ఒకవేళ వృశ్చిక రాశి వారు కనుక వారి జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నా, వివాహం కాకపోయినా, సంతానం కలగకపోయినా, లేదా వృత్తి వ్యాపారాలలో తరచుగా సమస్యలను కనుక ఎదుర్కొంటున్నట్లయితే నక్షత్రం, రాశి, లగ్నం కాకుండా ఒకవేళ మీకు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, అంటే పుట్టిన సమయం, తేదీ, ఇయర్ అన్నీ కూడా కరెక్ట్గా తెలిస్తే జాతక చక్రాన్ని గీయగలుగుతామండి. ఉదాహరణకు ఒక 10 మంది ఒకే రాశి ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా అందరిది ఒకే జాతకం ఉండదండి.
పుట్టిన సమయాన్ని బట్టి జాతక చక్రం అనేది మారిపోతూ ఉంటుంది. మీ జాతక చక్రాన్ని బట్టి, మీ పర్సనల్ లగ్న కుండలి బట్టి ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో, జీవితంలో ఆటంకాలు తగ్గుతాయో చూసి దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని సజెస్ట్ చేయగలుగుతాం. ఒకవేళ మీ జాతకానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాల విషయానికి వస్తే కేతువు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాల విషయంలో అనుకోని మార్పులు వస్తాయండి. టెక్నికల్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ, పరిశోధన రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక వెతుకుతున్నట్లయితే వారికి అనుకూలంగా ఉంటుందండి. అలాగే గురువు భాగ్యస్థానంలోకి మారిన తర్వాత జూన్ మాసం తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఊపందుకుంటాయని చెప్పవచ్చు. స్థిరత్వం అనేది వస్తుంది ఉద్యోగంలో. అప్పటి వరకు ఖచ్చితంగా వృశ్చిక రాశిలో జన్మించిన వారు సహనంతో కష్టపడి ప్రయత్నించాలి. అంటే జనవరి 1 నుండి జూన్ 2వ తారీఖు మధ్య కాలంలో అంత అనుకూలమైనటువంటి గోచారం అయితే లేదు ఉద్యోగ ప్రయత్నాల విషయంలో. అయితే ఎప్పుడైతే గురువు మీకు అనుకూలిస్తున్నాడో, భాగ్యస్థానంలోకి అడుగు పెడతాడో అప్పటి నుండి ఉద్యోగ ప్రయత్నాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కావచ్చు, వారి ప్రయత్నాలు అనేవి ఊపందుకుంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే శని 5వ ఇంట్లో ఉన్నాడండి. కాబట్టి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది విద్యార్థులకు. అలాగే ఏకాగ్రతను నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. గురువు 9వ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు అనేవి విజయవంతం అవుతాయని చెప్పవచ్చు. అలాగే ఎవరైతే ఫారిన్ వెళ్ళాలి అనుకుంటున్నారో, లేదా ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి జూన్ తర్వాతే అనుకూలిస్తుందండి. పరిహారాల విషయానికి వస్తే రాహు 4వ ఇంట్లో ఉండటం, కేతు 10వ ఇంట్లో ఉండటం అంత అనుకూలమైనటువంటి గోచారం అయితే కాదు. కాబట్టి ఇంట్లో శాంతి కోసం, మీ అమ్మగారి ఆరోగ్యం కోసం ప్రతి శనివారం నాడు సరస్వతీదేవిని పూజించటం కానీ, దుర్గామాతను పూజించటం కానీ మంచిది. అలాగే అనారోగ్యంలో ఉన్న పెద్దలకు సేవ చేయటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇక వివాహ విషయానికి వస్తే గురువు 8వ ఇంట్లో ఉన్నంత కాలం, అంటే జూన్ 1వ తారీఖు వరకు అష్టమ స్థానంలో ఉన్నంత కాలం వివాహ ప్రయత్నాలలో ఆలస్యం తప్పదు, అడ్డంకులు ఏర్పడతాయండి. అంటే సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో జాప్యం జరగటం కానీ, అంటే ఆలస్యం కావటం కానీ, క్యాన్సిల్ అవటం కానీ జరగవచ్చు. గురువు స్థితి మారిన తర్వాతే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కాస్త మార్పు అనేది కనిపిస్తుంది. కాబట్టి జనవరి నుండి జూన్ 2వ తారీఖు మధ్య కాలంలో వివాహం గురించి తొందరపడవద్దు. సరైన పొంతన పైన దృష్టి పెట్టడం ముఖ్యమండి. అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో జూన్ 2 తర్వాత గురువు 9వ ఇంట్లోకి మారటం అత్యంత శుభకరంగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా వివాహ విషయంలో. కాబట్టి వివాహం వంటి శుభ కార్యక్రమాలు జరిగేందుకు అనుకూలమైనటువంటి సమయం ఏదంటే జూన్ 2వ తారీఖు తర్వాత అండి. వైవాహిక జీవితం విషయానికి వస్తే ఈ విషయంలో కూడా గురువు స్థితి మారిన తర్వాతే వైవాహిక జీవితంలో ఒత్తిడి అనేది తగ్గుతుందండి. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించటం కానీ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు కానీ, లేదా మీ వివాహ బంధం బలోపేతం కావటం కానీ జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ జరగటం లేదు. శని 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే విద్యార్థులు ఏకాగ్రతను కోల్పోయే అవకాశాలు ఉన్నాయే తప్ప విద్యా విషయంలో కూడా అనుకూలమైనటువంటి గోచారమే సూచిస్తుంది. అయితే గురువు అష్టమ స్థానంలో ఉన్నంతకాలం అదృష్టం పైన నమ్మకం పెట్టుకోవద్దు, మీ కష్టాన్నే నమ్ముకోండి. గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి, అదృష్ట స్థానంలోకి మారతాడో జూన్ 2వ తారీఖు తర్వాత నుండి అన్ని విషయాల్లో కూడా యోగిస్తుందండి. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జూన్ మాసం వరకు మధ్యవర్తిగా అస్సలు వ్యవహరించవద్దు. కేవలం డబ్బు విషయంలో మాత్రమే కాదండి, వివాహాన్ని కుదిర్చే విషయంలో కూడా. అటుపక్క ఆడపిల్లవారు కానీ, మగపిల్లవారు కానీ ఏది చెప్తే అది నమ్మి మధ్యవర్తిగా ఉండి వ్యవహరించారనుకోండి, చివరికి అది మీ మెడకే చుట్టుకుంటుంది. కాబట్టి మధ్యవర్తిగా వ్యవహరించాలి అనుకుంటే అన్నీ తెలుసుకుని మాత్రమే మాట్లాడండి.
ఈ 2026 సంవత్సర ఫలితాల గురించి ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి.